కడపలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. వేముల ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికే తహసీల్దార్ ఆఫీస్ వద్ద టీడీపీ నేతలు మోహరించారు. నీటి సంఘాల ఎన్నికల నేపథ్యంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. నీటి సంఘం ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు నామినేషన్లు వేయకుండా వారికి నో డ్యూ సర్టిఫికేట్స్ ఇవ్వకుండా ఎంఆర్ఓ ఆఫీసులో టీడీపీ నేతలు దాష్టికానికి పాల్పడుతున్నారు. పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకొని వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క నామినేషన్లు అడ్డుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్లకుండా వైఎస్ అవినాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. తప్పదని భావించి ఇలాంటి చేతగాని దద్దమ్మ చర్యలు చేయడము ఎంతవరకు సమంజసమని చెప్పి నేను ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నా, మరి అడుగుతా ఉన్నా. ఆలోచన చేయండి. మీరు అధికారంలోకి వచ్చి 7 మాసాలు అయింది. రైతులకు ఇచ్చిన హామీలు ఒక్కటంటే ఒక్క హామీ మీరు అమలు చేయలేదు. ఇవాళ ఈ సాగునీటి సంఘాల్లో ఓటర్లంతా రైతులే. రైతులు మొత్తం వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు వేస్తే మీకు ఉండదని, ఘోరమైన పరాజయం ఎదురవుతుందని భయపడి ఈ మాదిరి పోలీసులను అడ్డు పెట్టుకుని దద్దమ్మ రాజకీయాలు చేయడానికి సిగ్గుగా లేదా అని చెప్పి అధికార పార్టీ నాయకులు నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ అనేక సార్లు ఇప్పటికే జిల్లా అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, ఆర్టీఓ గారిని అందరినీ అడిగాం. మా రైతులకు, మా అభ్యర్థులకు నోటీస్ సర్టిఫికేట్ ఇప్పించమని ఇప్పటికే అనేక సార్లు అడిగాం. మళ్ళా మనకు చేస్తా ఉన్నాం. మిగిలిన సమయం సాయంత్రం వరకు సమయం ఉంది కాబట్టి మా అభ్యర్థులకు నోటీస్ సర్టిఫికేట్ ఇప్పించమని చెప్పి గట్టిగా అడుగుతా ఉన్నాం. కడపలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. వేముల ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికే తహసీల్దార్ ఆఫీస్ వద్ద మోహరించారు టీడీపీ నేతలు. నీటి సంఘాల ఎన్నికల నేపథ్యంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఘోర పరాభవం తప్పదని భావించి ఇలాంటి చేతగాని దద్దమ్మ చర్యలు చేయడము ఎంతవరకు సమంజసమని చెప్పి నేను ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నా, మరి అడుగుతా ఉన్నా. ఆలోచన చేయండి. మీరు అధికారంలోకి వచ్చి 7 మాసాలు అయింది. రైతులకు ఇచ్చిన హామీలు ఒక్కటంటే ఒక్క హామీ మీరు అమలు చేయలేదు. ఇవాళ ఈ సాగునీటి సంఘాల్లో ఓటర్లంతా రైతులే. రైతులు మొత్తం వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు వేస్తే మీకు ఉండదని, ఘోరమైన పరాజయం ఎదురవుతుందని భయపడి ఈ మాదిరి పోలీసులను అడ్డు పెట్టుకుని దద్దమ్మ రాజకీయాలు చేయడానికి సిగ్గుగా లేదా అని చెప్పి అధికార పార్టీ నాయకులు నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ అనేక సార్లు ఇప్పటికే జిల్లా అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, ఆర్టీఓ గారిని అందరినీ అడిగాం. మా రైతులకు, మా అభ్యర్థులకు నోటీస్ సర్టిఫికేట్ ఇప్పించమని ఇప్పటికే అనేక సార్లు అడిగాం. మళ్ళా మనకు చేస్తా ఉన్నాం. మిగిలిన సమయం సాయంత్రం వరకు సమయం ఉంది కాబట్టి మా అభ్యర్థులకు నోటీస్ సర్టిఫికేట్ ఇప్పించమని చెప్పి గట్టిగా అడుగుతా ఉన్నాం. Hey!